గోమూత్రం విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో గోవు లేని ఇల్లు ఉండేది కాదు. గోవు నుండి వచ్చే పంచగవ్యాలు వాడుకునేవారు. గో సంపద కోట్లలో ఉండేది. ఇప్పుడు అది లక్షల్లోకి వచ్చింది. గంగి గోవు పాలు గరిటెలైనా చాలు, గాడిద పాలు కడవడైనా ఉపయోగం ఏమిటి అనే నానుడి కూడా ఉంది. గోమాత 33 కోట్ల దేవతలకి నిలయం. ఆవు పేడలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది. గోమాతని సేవించటం వల్ల అష్టదరిద్రాలు, గ్రహ దోషాలు తొలగుతాయి. గోవు వలన మంచి ఆహారం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. మన శరీరాన్ని అనేక రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి. గోమూత్రం పాపాలని నశింపచేస్తుంది. మనకి ఉన్న రోగాల నుంచి విముక్తి చేస్తుంది. గోమూత్రంలో గంగాదేవి నివసిస్తుంది. గంగామాత శివుడి శిరస్సుపై ఉంటుంది. భూతాలు, ప్రేతాలు, పిశాచాలు శివుని గణాలు. గోమూత్రం తాగించటం వల్ల ఈ గణాలు పారిపోతాయి. గోమూత్రంతో మందులు కూడా చేస్తారు. క్యాన్సర్కు గోమూత్రం బాగా పనిచేస్తుంది. గోమూత్రం తాగడం వల్ల అస్తమా నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు. గోమూత్రం ఇన్ఫెక్షన్కి రామబాణంలాగా పనిచేస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్కి గురైనా గోమూత్రం బాగా పనిచేస్తుంది. శరీరంలో సిస్టులు, ట్యూమర్కు గోమూత్రంతో తయారు చేసిన మందులు వాడడం వల్ల తగ్గిపోతాయి. యూట్రస్ ఆపరేషన్ తప్పనిసరి అని తెలిస్తే గోమూత్రం తీసుకోవడం వలన ట్యూమర్ సిస్టులు అన్నీ తగ్గిపోతాయి. క్యాన్సర్కి సంబంధించిన సిస్టులు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదంలో విషపూరితమైన ఉమ్మెత్త, పాదరసం, జీడి, గంధకం, గన్నేరు వీటికి గోమూత్రం కలపడం వలన విషం తొలగి అమృతంలాగా పనిచేస్తాయి. నగరాలలో ఎంతో కలుషితమైన వాతావరణంలో నివసించే వారికి గోమూత్రం సేవించటం వల్ల శరీరంలో చేరే విషం క్రమంగా తగ్గిపోతుంది. గోమూత్రాన్ని గోమాత ఇస్తుంది. దీనిని సేకరించే క్రమంలో ఏ విధమైన హింస జరగదు. అందుకే గోమూత్రం ప్రాణవంతమై ఉంటుంది. గోమూత్రాన్ని మందులలో వేసినా వాటి శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇది గొప్ప టానిక్ లాగా పనిచేస్తుంది.